ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొందరు అడుగుచున్నటువంటి ఒకానొక ప్రశ్నకు మనము సమాధానాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సమాధానం చాలా మంచి సమాధానం. ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రశ్నలలో కొన్ని వెర్రి ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని ఎందుకు పనికిరానటువంటి అర్థం పర్థం లేనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అయినప్పటికీ సహనంతో వాటన్నిటికీ సమాధానం చెప్పాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సమాధానం ఒక మంచి ప్రశ్నకు మనం నేర్చుకోబోతున్నటువంటి సమాధానం. ఒక్కొక్కసారి ప్రశ్న అడిగేవారు మంచి ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మహాజ్ఞానపు నిధిని దేవుడు మనకు ఈ సమాధానము ద్వారా అనుగ్రహిస్తున్నాడు. కనుక ఆద్యంతం చక్కగా ఈ సమాధానమును మీరందరూ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు సౌలు మొదలుకొని దావీదు, సొలొమోను, ఆ తర్వాత రాజ్యాలు రెండుగా చీలిపోవటం, ఆ తర్వాత ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు, ఈ క్రమంలో ఇశ్రాయేలు దేశం చుట్టూ కూడా ఎందరో శత్రువులు ఉండేవారు. ఆ శత్రువులతో ఇశ్రాయేలీయులకు ఎల్లప్పుడూ యుద్ధం ఉండేది. అయితే ఇలా యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో వ్రాయబడినటువంటి వాక్య భాగాలలో కొందరికి సందేహాలున్నాయి. ఆ సందేహాలు ఏమిటి అనగానే, ఇశ్రాయేలీయులు వారి యొక్క శత్రువులను నిర్మూలము చేసినట్టుగా దేవుడు వ్రాయించాడు. నిర్మూలము చేయబడినటువంటి శత్రువులు ఇక భవిష్యత్తులో కనిపించకూడదు కదా, కానీ మరలా కొంతకాలం ముందుకు వెళ్ళేసరికి అదే శత్రువులు కనిపిస్తున్నారేమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. మీకు అర్థమవుతుందా ప్రశ్న? ఇశ్రాయేలీయులు శత్రువులను ఆయా సందర్భాలలో నిర్మూలించినట్టుగా, ఉదాహరణకు అమాలేకీయులను మీరు తీసుకోండి. అమాలేకీయులను నిర్మూలించినట్టుగా దేవుడు రాయించాడు. ఇశ్రాయేలీయులు అమాలేకీయులను నిర్మూలించారు అని దేవుడు ఒకానొక సందర్భంలో రాయించాడు. కానీ కాలం గడిచిన కొద్దీ మరల భవిష్యత్తులో అమాలేకీయులు పుట్టుకొచ్చారు. అమాలేకీయులతో మరలా ఇశ్రాయేలీయులకు యుద్ధం వచ్చింది. మరి ఇశ్రాయేలీయులు ఒకానొక కాలంలో, అంటే గతంలో అమాలేకీయులను నిర్మూలన చేసేసినప్పుడు మరల భవిష్యత్తులో అమాలేకీయులు ఎలా వచ్చారు అనేది వారి ప్రశ్న. అలాగే మిద్యానీయులు, అలాగే ఎదోమీయులు, వీరు కూడా ఒకానొక సందర్భంలో నిర్మూలన చేయబడ్డారు. మరి తరువాత మరల వారు ఎలాగా కనిపిస్తున్నారనేది వారి ప్రశ్న. దీనికి సమాధానాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అద్భుతమైనటువంటి సమాధానం. చక్కగా మీరందరూ కూడా ఆద్యంతం పరిశీలనాత్మకంగా పరిశుద్ధ గ్రంథంలోని దేవుని సమాధానాన్ని తెలుసుకోవాలని మీకు సూచిస్తున్నాను. మొట్టమొదటి ఈ వాక్య భాగాల దగ్గరకు మనం వెళదాం. ప్రశ్న అడుగుతున్నవారు ఏ వాక్య భాగాలను చూపించి ప్రశ్న అడుగుతున్నారో వాటిని మనం చూద్దాం. ప్రారంభంలో అమాలేకీయుల దగ్గరకు మనం వెళదాం. అమాలేకీయులు, ఈ అమాలేకీయులు నిర్మూలము చేయబడినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మనం చూడగలిగితే, ఇశ్రాయేలీయుల రాజైనటువంటి సౌలు మనకు కనిపిస్తున్నాడు. సౌలు నాయకత్వంలో దేవుడు అమాలేకీయులను పూర్తిగా నిర్మూలము చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పాను.
దేవుడు సౌలు ద్వారా ఇశ్రాయేలీయులకు అమాలేకీయుల నుండి రక్షణను అనుగ్రహించాలనుకున్నాడు. కనుక ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలును పిలిచి, ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలును పిలిచి, నీవు అమాలేకీయులను పూర్తిగా నాశనం చేసేయాలి, పూర్తిగా నిర్మూలన చేసేయాలి, శేషమే ఉండకూడదు అని చెప్పాడు. కానీ సౌలు ఇక్కడ కాస్త అవిధేయతను చూపించాడు. అమాలేకీయుల రాజును ప్రాణాలతో పట్టుకుని అందరికీ చూపించి గర్వపు స్వభావాన్ని కనుపరచాలనుకున్నాడు. దేవుని దృష్టికి అతడు దోషిగా మారిపోయాడు. సౌలు దేవుని యొక్క దృష్టికి దోషిగా మారిపోయాడు. ఎందుకంటే యెహోవా సెలవిచ్చిన మాటను గైకొనలేదు. ఏవేవో కారణాలు చెబుతున్నాడు. ముందు దేవుని మాట గైకొనాలి. కనుక ఏం జరిగిందో చూడండి. ఆ తర్వాత వాక్య భాగంలో 4వ వాక్యం నుండి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వాక్యం నుండి. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారిని లెక్కపెట్టగా కాలు బలము 2,00,000 మందియు, యోదావారు 10,000 మందియు నుండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చి లోయలో పొంచియుండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయారు. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. అమాలేకీయుల రాజైనటువంటి అగగును మాత్రం ప్రాణంతోనే పట్టుకున్నాడు. దేవుడు అలా చెప్పలేదు, పూర్తిగా అందరినీ నాశనం చేయమన్నాడు. కానీ సౌలు ఇక్కడ అవిధేయతను కనపరిచాడు. సరే, అమాలేకీయులు రాజు అయితే ప్రాణాలతో పట్టబడ్డాడు, కానీ మిగిలిన వారందరూ హతము చేయబడ్డారు కదా అని మీరు అనుకోవచ్చు. సరే, ఇప్పుడు ముందుకు వెళతాం. ఇక్కడ అమాలేకీయులందరూ నిర్మూలము చేయబడితే ఇక భవిష్యత్తులో అమాలేకీయులు అనేటువంటి వారు ఇక కనిపించకూడదు కదా అని ఒకవేళ మీరు అనుకుంటే, సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 7వ వాక్యం నుండి ఒక్కసారి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 7వ వాక్యం నుండి. దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజరీయుల మీదను అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశములో వారు పూర్వము కాపురం ఉండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను ఎడ్లను గారదబొమ్మలను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ మాటలను మనం చూసినప్పుడు సౌలు అమాలేకీయులందరినీ హతము చేసేసిన తర్వాత మరల దావీదు కాలంలో అమాలేకీయులు ఎలా వచ్చారనేది ఇక్కడ ప్రశ్న. ఇంకా ఇక్కడతో ప్రశ్న ఆగిపోలేదు. ఇంకా వాక్య భాగాలను మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యం నుండి కూడా మీరు చూడండి. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని. ఇక్కడ మరలా అమాలేకీయుడు ఒకడు కనిపిస్తున్నాడు. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యోధా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితమని చెప్పాను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వానిని అడుగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదునెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశములో నుండి యోధా దేశములో నుండి తాము దోచి తెచ్చిన సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడునూ లేకపోయెను. ఎలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను.
మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. ఇక్కడ మరలా అమాలేకీయుల ప్రస్తావన కనిపిస్తుంది. సౌలు కాలంలోనే అమాలేకీయులు నిర్మూలన చేయబడితే మరలా దావీదు కాలంలో అమాలేకీయులు ఎలా వచ్చారనేది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అలాగే ఇంకా అయిపోలేదు ప్రశ్న. దినవృత్తాంతములు 1 గ్రంథము 4వ అధ్యాయము 42వ వాక్యం నుండి కూడా చూడండి. దినవృత్తాంతములు 1 గ్రంథము 4వ అధ్యాయము 42వ వాక్యం నుండి, షిమ్యోను కుమారులైన వీరులు 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకొని సేయీరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు. ఇక్కడ కూడా మరల హిజ్కియా పరిపాలనా కాలంలో అమాలేకీయులు ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. అంటే అమాలేకీయుల యొక్క ప్రస్తావన పూర్తిగా నిర్మూలము కాలేదా అంటే నిర్మూలము కాలేదు. సౌలు కాలములో అమాలేకీయులు పూర్తిగా నిర్మూలింపబడలేదంటే నిర్మూలింపబడలేదు. మరి నిర్మూలింపబడిరి అని రాయబడింది. అమాలేకీయుల రాజు అయినటువంటి అగగును ప్రాణంతో పట్టుకున్నాడు సౌలు, కానీ మిగిలినటువంటి వారిని అందరినీ అతడు సంహరించాడు అన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. మరి ఎలా వచ్చారు అమాలేకీయులు? ఈ అమాలేకీయులు మరలా ఎలా పుట్టారు? అలాగే అమాలేకీయులు ఒక్కరే కాదు, మిద్యానీయులు ఎదోమీయులు కూడా ఈ ప్రశ్నకు జతపరచబడుతున్నారు. అమాలేకీయులు ఒక్కరే కాదు, మిద్యానీయులు మరియు ఎదోమీయులు కూడా. వారిని గురించి కూడా చూద్దాం. ఆ తర్వాత సమాధానాన్ని మీకు నేను తెలియజేస్తాను. మిద్యానీయుల దగ్గరకు మనం వెళ్ళగలిగితే సంఖ్యాకాండము 31వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. ధర్మశాస్త్రములో ఇశ్రాయేలీయులు ఇంకా అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వారికి సూచించినటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 7వ వాక్యం నుండి చూడండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకిమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నింటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. ఇక్కడ ఇశ్రాయేలీయులు మిద్యానీయులను పూర్తిగా నాశనం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. వారి రాజులను కూడా నాశనం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వెళ్ళేసరికి మరలా మనకు మిద్యానీయులు కనిపిస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చూస్తే మరలా మనకు మిద్యానీయుల యొక్క ప్రస్తావన వస్తుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యం నుండి, యెహోవా దూత వచ్చి అబీయెజ్రేయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలు అని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా దూత నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములనియు ఏమాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా. మరలా ఇక్కడ గిద్యోను కాలంలో మిద్యానీయుల యొక్క ప్రస్తావన వచ్చేసింది. ఇశ్రాయేలీయులు మిద్యానీయులను అరణ్య మార్గంలో ఉన్నప్పుడే వారితో యుద్ధం చేసి వారిని నిర్మూలం చేసినా కానీ మరలా ఇక్కడ మిద్యానీయుల యొక్క ప్రస్తావన వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. అలాగే
ఎదోమీయులను గురించి కూడా మనం చూద్దాం. ఎదోమీయులు, ఎదోము సంతానం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. ఎదోములోనున్న మగవారినందరినీ హతము చేయు వరకు ఇశ్రాయేలీలందరితో కూడా యోవాబు 6 నెలలు అచట నిలిచెను. యోవాబు యుద్ధం చేస్తూ ఎదోమీయులలో మగవారినందరినీ కూడా సంహరించటానికి అక్కడ 6 నెలలు ఉండినట్టుగా మనకు ఈ వాక్య భాగంలో కనిపిస్తోంది. అలాగే రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూడండి. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యం. అయితే నేటి వరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యోధా వారికి లోబడకయ్యేయున్నారు, మరియు ఆ సమయమందు లెబ్నా పట్టణమును తిరుగుబడెను. మరల ఇక్కడ ఎదోమీయులు కనిపిస్తున్నారు. అంటే ఎదోమీయులు కూడా పూర్తిగా నిర్మూలము కాలేదు. మనం అమాలేకీయులను చూసాం, మనము మిద్యానీయులను చూసాం, మనము ఎదోమీయులను చూసాం. ఈ 3 ఉదాహరణలు కూడా మనం చూస్తే ఆయా సందర్భాలలో వారు నిర్మూలము కాబడినట్టు వ్రాయబడినా కానీ భవిష్యత్తులో మరలా పుట్టుకొచ్చారు. ఇది ఎలా సంభవించింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిని అర్థం చేసుకోవటంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలనాత్మకంగా చదివి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని జ్ఞానమును మనము ఆయన సన్నిధి నుండి కోరుకుంటే తప్పకుండా ఆయన మనకు సమాధానమును దయచేస్తాడు. ఆ సమాధానం ఏమిటి అనగానే, నీ ఎదుట ఉన్నటువంటి శత్రువు పూర్తిగా నిర్మూలింపబడాలంటే నీలో నీతి సంపూర్ణముగా దేవునికి కనిపించాలి. మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. మీ ఎదుట ఉన్నటువంటి మీ శత్రువు పూర్తిగా నిర్మూలింపబడాలంటే మీ నీతి దేవుని ఎదుట ఎలా కనిపించాలి? సంపూర్ణముగా కనిపించాలి. అలా కాకుండా మీరు అసంపూర్ణంగా నీతిమంతులుగా ఉండి కొంత పాపమును కూడా మీరు జరిగిస్తూ పాపాత్ములను, దోషులను నిర్మూలము చేద్దాం అనుకుంటే దేవుడు ఎలా ఊరుకుంటాడు? మీరు పూర్తిగా నీతిమంతులు అయిపోతే మీ ఎదుట ఉన్నటువంటి శత్రువులను కూడా దేవుడు పూర్తిగా నిర్మూలం చేసేస్తాడు. అంటే ఈ స్టేట్మెంట్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అమాలేకీయులు పూర్తిగా నిర్మూలము కాలేదు అంటే అర్థం ఏంటన్నమాట? ఇశ్రాయేలీయులలో, అలాగే ఇశ్రాయేలీయుల యొక్క రాజు అయినటువంటి సౌలులో దేవునికి పూర్తిగా విధేయత కనిపించలేదు. అసంపూర్ణమైనటువంటి నీతిలో వారు ఉండిపోయారు. అందుచేత దేవుడు మరలా అమాలేకీయులను పుట్టించాడు, వారి సంతానాన్ని వృద్ధి చేశాడు. శత్రువు పెరుగుతున్నాడంటే అర్థమేంటి? శత్రువు ఎదుగుతున్నాడంటే అర్థమేంటి? శత్రువు విస్తరిస్తున్నాడంటే అర్థమేంటి? శత్రువు బలము ఇష్టానుసారంగా పెరుగుతుందంటే అర్థమేంటి? మనము దేవుని ఎదుట నీతిమంతులుగా కనిపించడం లేదనమాట. మనము దేవుని ఎదుట విధేయులుగా కనిపించడం లేదనమాట. అప్పుడే శత్రువు ఎదుగుతాడు, అప్పుడే శత్రువు బలమును పొందుతాడు, అప్పుడే శత్రువు విస్తరిస్తాడు. ఒక అమాలేకీయులైనా, ఒక ఎదోమీయులైనా, మిద్యానీయులైనా, ఎవరైనా కావచ్చు, ఆయా కాలాలలో మరలా వారు పుట్టుకొచ్చారంటే కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులలో నీతి సన్నగిల్లిపోతోంది. వీరు కూడా వారి వలె, అంటే అన్య జాతీయుల వలె అవిధేయులుగా మారిపోతున్నారు. ఎన్ని సందర్భాలలో దేవుడు చెప్పలేదండి? ఇశ్రాయేలీయులు అవిధేయులైపోతున్నారు, ఇశ్రాయేలీయులు నాకు కోపాన్ని పుట్టిస్తున్నారు, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారని దేవుడు ఎన్ని సందర్భాలలో చెప్పలేదు? చెప్పండి. ఆయా అన్యజనులను దేవుడు వెళ్ళగొట్టి ఇశ్రాయేలీయులకు దేశాన్ని ఇస్తే ఆ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయినటువంటి అన్యజనుల యొక్క ఆచారాలను అభ్యసించడం మొదలుపెట్టారంటే దేవునికి ఎంత కోపం రేగుతుంది చెప్పండి. అందుచేతనే ఇశ్రాయేలీయులలో ఎప్పుడైతే భక్తి సన్నగిల్లిపోయిందో శత్రువు ఎదగడం ప్రారంభించాడు. పూర్తిగా నిర్మూలం అయిపోను, కానీ వీరు నీతిని సంపూర్ణం చేసుకోలేదు. దేవుని ఎదుట ఆ భయభక్తులను పూర్తిగా నిలపలేదు. పూర్ణ హృదయముతో యెహోవాను వెంబడించలేదు. అసంపూర్ణమైనటువంటి భక్తి అది దేవునికి నచ్చదు. అసంపూర్ణమైనటువంటి భక్తి దేవునికి నచ్చదు. దేవునికి ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి భక్తిని కనుపరచాలి. అందుకే ధర్మశాస్త్ర గ్రంథంలో ఆయన పదే చెబుతాడు, నీవు నీ పూర్ణ హృదయముతో,
నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సన్మానింపుము, పూజింపుము, స్మరింపుము, కొనియాడుము, ఘనపరచుము. పూర్ణ హృదయం కావాలి దేవునికి. అసంపూర్ణంగా భక్తిని దేవుడు కోరుకోవటం లేదు, అంగీకరించటం లేదు ఆయన. కనుక ఎప్పుడైతే ఇశ్రాయేలీయులలో భక్తి అసంపూర్ణంగా ఉందో అప్పుడు శత్రువు మరలా పుట్టుకొస్తున్నాడు. వాడు అమాలేకీయుడు కావచ్చు, వాడు మిద్యానీయుడు కావచ్చు, వాడు ఎదోమీయుడు కూడా కావచ్చు. పూర్తిగా నిర్మూలము చేయబడిరి అని ఎందుకు రాయబడిందండి అనగానే, దేవుడు నిర్మూలన చేయమన్నాడు, కానీ వీరి యొక్క అవిధేయతను బట్టి వారు నిర్మూలము చేయబడలేదు. కొంతమంది ఏం పారిపోయేవారు. వీరు నిర్మూలన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతం నుండి కొంతమంది తలదాచుకోవటానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేవారు. అలా ఎస్కేప్ అయిన వారు మరలా ఎదిగేవారు, బలమును పుంజుకునేవారు, మరలా ప్రాంతాలకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేవారు. ఆ విధంగా ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్నటువంటి శత్రు రాజ్యాలలో ఏ ఒక్కరూ కూడా పూర్తిగా నిర్మూలము కాలేకపోయారు. ఎందుకు కాలేదు అంటే దేవుడైతే నిర్మూలన చేయమనే కోరుకున్నాడు, కానీ వీరిలో భక్తి సన్నగిల్లిపోయింది. ఎవరైతే నిర్మూలన చేస్తున్నారో వారు భక్తిని సంపూర్ణంగా కనుపరచకపోతే దేవుడు శత్రువును ఉండనిస్తాడు. దేవుడు శత్రువును ఉండనిస్తాడు. ఎందుకంటే శత్రువు ఉంటేనే కదా మరలా వీరిలో ఉన్నటువంటి నీతిని దేవుడు కనుపరుస్తాడు, బయటకు తీసుకుని వస్తాడు. శత్రువు లేకపోతే వీరు నీతిమంతులు అనీతిమంతులు ఎలా తేలుస్తాడు దేవుడు? ఆ కష్టం, ఆ ఇబ్బంది, ఆ వేదన, ఆ శ్రమ దేవుడు చుట్టూ ఉంచితేనే వీరిలో భక్తి బయటపడుతుంది. లేదంటే వీరు గురుబడి నిద్రపోతారు, వీరు దేవుని కోసం ఏమాత్రం బ్రతకరు. కనుక వీరిలో ఉన్నటువంటి అసంపూర్ణమైనటువంటి భక్తిని బట్టి దేవుడు శత్రువుని ఇంకా ఉండనిచ్చాడు. అది చక్కని సమాధానం. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి సమాధానం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారో అప్పుడు ఆయన దేవుని యొక్క మనస్సును పరిపూర్ణముగా బయలుపరిచారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ సమాధానమునకు గుర్తు, సమాధానకర్త ఆయన తండ్రిని గూర్చి పూర్తిగా బయలుపరిచారు. ఇదిగో తండ్రి మనస్సు ఇది అని చెప్పారు. ఆయన తండ్రిని గూర్చి బయలుపరిచినటువంటి విషయాలలో ప్రాముఖ్యమైనటువంటి ఒకానొక విషయం ఏంటో తెలుసా? మీరు శత్రువును పూర్తిగా నిర్మూలన చేసేంత వరకు కూడా నిద్రపోవద్దు అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. నాటి ఇశ్రాయేలీయుల వలె శత్రు శేషాన్ని ఉంచకండి. శత్రుశేషం ఎప్పుడు ఉంచబడుతుంది? మీలో అవిధేయత ఉంటే శత్రుశేషం ఉండిపోతుంది. మీలో అవిధేయత ఉంటే శత్రుశేషం ఉండిపోతుంది. అమలేకీయులు అలాగే ఉండిపోయింది, మిద్యానీయులు అలాగే ఉండిపోయింది, ఎదోమీయులలో కూడా అలాగే ఉండిపోయింది. మీ అవిధేయతను బట్టి శత్రువు మరలా పుంజుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మన శత్రువును మనము పాదముల క్రింద పాదపీఠముగా చేసేయాలి. శత్రువుని ఏం చేయాలి? విడిచిపెట్టకూడదు. పారిపోతాను అంటే విడిచిపెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? పాదముల క్రింద పాదపీఠముగా చేయాలి. ఒకవేళ మరల బలం పుంజుకుందాం అనుకుంటున్నాడు అనుకోండి, కాలుతో ఇంకా నొక్కేయాలి, అదింపెట్టేయాలన్నమాట. పాదముల క్రింద పాదపీఠంగా ఉండాలి ఎప్పుడు శత్రువు. నోట్ దిస్ పాయింట్. ఇదేనండి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి అసలైనటువంటి రహస్యమైనటువంటి జ్ఞానాంశం. ప్రశ్న అడగడం మంచిదైంది. ఇటువంటి మంచి మంచి ప్రశ్నలు అడగాలి. సందేహాలను తీర్చుకోవటానికి ఇటువంటి మంచి మంచి ప్రశ్నలు అడగాలి. కొన్నిసార్లు వెర్రి ప్రశ్నలు అడుగుతున్నారు, పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. అయినప్పటికీ సహనంతో వాటికి కూడా సమాధానం చెబుతున్నాం. ఒక క్రమంలో, ఒక వరుసలో సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం దేవుని మహాకృపను బట్టి. ఈరోజు ఈ సమాధానం చక్కగా మనకు ఆత్మలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని దయచేస్తోంది. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను స్వీకరించినటువంటి మనము, దేవుని రాజ్యములో చేర్చబడినటువంటి మనము ఒకనాటి ఇశ్రాయేలీయుల వలె అసంపూర్ణమైనటువంటి భక్తిని కనుపరచకూడదు. కాస్త విధేయులుగా కాస్త అవిధేయులుగా ఉండిపోకూడదు. ఇప్పుడు ప్రభువులో మనము పరిపూర్ణతను సంపాదించుకోవాలి. పరిపూర్ణమైనటువంటి నీతి, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన భక్తి, వీటిని మనము దేవుని రాజ్యములో కనుపరచాలి. ఇలా ఎప్పుడైతే దేవుని మనము సంపూర్ణమైనటువంటి వినయముతో, విధేయతతో, ప్రేమతో, భక్తితో మనము సేవ జరిగిస్తామో, దేవుని కొరకు మనం బ్రతుకుతామో, అప్పుడు శత్రువును మనం ఎలా ఓడిస్తామంటే పాదముల క్రింద పాదపీఠముగా చేసేసుకుంటాం. ఇదంతా కూడా
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయన మన పాపములను క్షమిస్తాడు, ఆయన రక్షణలో ప్రవేశింపజేస్తున్నాడు, ఆయన మనలో ఉంటున్నాడు, మన ద్వారా ఆయన జయిస్తున్నాడు, మన ద్వారా అపవాదిని ఆయన జయిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన బలం ఎక్కడ సరిపోతుంది చెప్పండి? అనేక బలహీనమైనటువంటి సమయములలో ఆయన కృప మనకు చాలును. ఆయన కృప ద్వారా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బలమును మనకు ఆయన దయచేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, వ్రాయబడినటువంటి చక్కని మాటలను ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. కీర్తనల గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే 18వ కీర్తన 40వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. 18వ కీర్తన 40వ వాక్యాన్ని మీరు చూడండి. నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసేతని. నీ ఎడలు ఎప్పుడైతే నేను పూర్ణమైనటువంటి విధేయతను భయభక్తులను చూపిస్తానో నేను నా శత్రువులను నిర్మూలం చేసేస్తాను. నీ పట్ల భయభక్తులు తగ్గిపోతే గనక వారు మరలా పెరిగిపోతారు, వారు మరలా పుట్టుకొస్తారు. ఇంకా కీర్తనల గ్రంథంలో 101వ కీర్తన 8వ వాక్యాన్ని చూడండి. ఇప్పుడు ఇక్కడ మరలా భక్తిహీనులు ఒకవేళ మీరు ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులను కోల్పోతుంటారో మరల వారు పుట్టుకొస్తారు అని చెప్పటానికి ఇక్కడ ఒక వాక్య భాగం సమాధానముగా ఆధారముగా కనిపిస్తుంది. 101వ కీర్తన 8వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ప్రతి ఉదయమున సంహరించేదని అంటే పుట్టుకొస్తున్నారు చంపేస్తున్నాడు, పుట్టుకొస్తున్నారు చంపేస్తున్నాడు. భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున సంహరించేదను అంటే అర్థం ఏంటి? అంటే వారు పుట్టుకొస్తున్నారు, మరలా వారిని సంహరించేదను. కానీ యేసుక్రీస్తు ప్రభువులో మనం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు కొరకు మనం జీవిస్తున్నప్పుడు వారిని నిర్మూలము చేయటానికి దేవుడు మనకు ఇప్పుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎలా అవకాశాన్ని ఇచ్చాడంటే 110వ కీర్తన 1వ వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. శత్రువును ఏ విధంగా ఇప్పుడు మనము ఓడించాలి, శత్రువును ఏ విధముగా మనం నిర్మూలన చేయాలి. ఇప్పుడు మీరు చూడండి 110వ కీర్తన 1వ వాక్యము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అంటే కన్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని అర్థం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అంటే అర్థం ఏంటి? కన్న తండ్రి అయిన దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడగు మన రక్షకుడగు మన ప్రభువగు యేసుక్రీస్తు వారితో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఎవరితో చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పారు? కన్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పారు. ఏమని చెప్పారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అంటే శత్రువులు మరలాయిక పుట్టుకురారు, శత్రువులు మరలాయిక హెచ్చరిల్లరు. ఒకనాడు అమాలేకీయులు మరలా పుట్టుకొచ్చినట్టుగా, ఒకనాడు మిద్యానీయులు మరలా పుట్టుకొచ్చినట్టుగా, ఒకనాడు ఎదోమీయులు మరలా పుట్టుకొచ్చినట్టుగా ఇప్పుడు శత్రువు మరలా బలమును పొందటానికి వీలు లేకుండా మీరు చేసేటువంటి ఆత్మీయ యుద్ధంలో యేసుక్రీస్తు ప్రభువుతో పాటుగా మీరుండి ప్రభువులో మీరు నీతితో కూడిన భక్తితో కూడిన జీవితమును కొనసాగిస్తూ అపవాదిని ఎలా ఓడించాలంటే పాదముల క్రింద పాదపీఠముగా చేసేయాలి. యేసుక్రీస్తు ప్రభువు పాదముల క్రింద పాదపీఠముగా వాడిని చేసేయాలి. ఆ పోరాటంలో ఇప్పుడు మనం ఉండాలి, ఆ పోరాటంలో మనం ఇప్పుడు ఉండాలి. అంటే శత్రువును మరలా హెచ్చరిల్లనివ్వకూడదు, వాడు మరలా బలాన్ని పుంజుకొనివ్వకూడదు. ఆ విధంగా పాదముల క్రింద పాదపీఠముగా చేసేటువంటి పనిని దేవుడు ఇప్పుడు మనకు అప్పగించాడు. వాడు ఎప్పుడు హెచ్చరిల్లుతాడు అంటే వాడు ఎప్పుడు మరలా బలాన్ని పుంజుకుంటాడు, వాడు ఎప్పుడు మరలా పుట్టుకొస్తాడు? నీవు దిగాలు పడిపోయినప్పుడు, నీవు ఎప్పుడైతే కృంగిపోతావో అప్పుడు, నీవు ఎప్పుడైతే పాపంలో పడిపోతావో అప్పుడు వాడికి బలం వచ్చేస్తుంది. ఇశ్రాయేలీయులు అలాగే కదా బలం ఇచ్చేశారు. అమాలేకీయులకి, మిద్యానీయులకి, ఎదోమీయులకి అలాగే కదా బలం ఇచ్చేశారు. కానీ ఇప్పుడు మనం శత్రువుకు అనగా అపవాదికి అలాంటి బలాన్ని ఇవ్వకూడదు, అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా నీతి విషయంలో, భక్తి విషయంలో మనము గొప్పవారుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హితబోధను అనుసరిస్తూ
దేవుని చిత్తములో ముందుకు కొనసాగుతూ ఉండాలి. అప్పుడు అపవాది ఓడింపబడుతూ ఉంటాడు. అపవాది యేసుక్రీస్తు పాదముల క్రింద పాదపీఠముగా చేయబడుతూ ఉంటాడు. ఆ బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. మనం ఏం చేయాలి? సంపూర్ణమైన హృదయంతో దేవుని వెంబడించాలి. నీతిని, భక్తిని మనం కోల్పోకూడదు. అంతకంతకు అభివృద్ధిని అందాలి. మనం అభివృద్ధిని అందుతుంటే శత్రువు ఖచ్చితంగా పాదపీఠముగానే ఉండిపోతాడు. కనుక ఈ అద్భుతమైనటువంటి సమాధానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఒకానొక కాలములో, అనగా పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో శత్రువు మరలా పుట్టుకొచ్చాడంటే కారణం ఇదిగో ఇశ్రాయేలీయులలో భక్తి తక్కువైపోయింది. ఆ పాఠాన్ని మీరు నేర్చుకోగలిగితే నేటి కాలంలో శత్రువు మరలా లేవకుండా ఉండాలి అంటే, వాడు పాదముల క్రింద పాదపీఠముగా చేయబడాలంటే మీరు నీతి యందు, భక్తి యందు, యథార్థత యందు నమ్మకంగా ఉండండి. భక్తిలో తగ్గిపోకండి. సంపూర్ణమైనటువంటి భక్తిని దేవునికి కనుపరచండి. కనుక ఈ సమాధానాన్ని మీరందరూ కూడా చక్కగా నేర్చుకున్నవారై ఇక మీ జీవితకాలం అంతా కూడా చక్కని యుద్ధాన్ని అపవాదితో చేస్తారని, వాణ్ణి ప్రభువు పాదముల క్రింద పాదపీఠముగా చేసేటువంటి విషయంలో మీ వంతు ప్రయత్నాన్ని చక్కగా సఫలీకృతం చేసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమాధానమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మా శత్రువు, మా విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నప్పుడు మేము తండ్రి మీ యందు బలవంతులమై వాడిని ఓడించి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల క్రింద వాడిని పాదపీఠముగా చేయునంత వరకు చక్కని పోరాటమును వాడితో మేము జరిగించగలుగుటకు మాకు సహాయమునివ్వండి తండ్రి. మేము ఎప్పుడైతే మీ భక్తిలో సన్నగిల్లిపోతామో మేము వాడి చేతిలో ఓడిపోయే ప్రమాదం ఉంది. నాయన, అటువంటి పరిస్థితిని రానివ్వకుండా సంపూర్ణమైనటువంటి భక్తిని మీ ఎడల కనుపరచుచు మీ బలమును పొంది మీ కృపచేత వాడిని పూర్తిగా మేము నిర్మూలము చేయగలుగుటకు మాకు సహాయమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ ఈ సమాధానమును మీ సన్నిధి నుండి మాకు దయచేసినందుకు మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.